అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలు ఇష్టంగా తినడం కోసం ఈవినింగ్ స్నాక్గా ఎటువంటి ఈస్ట్ పౌడర్ లేకుండా ఇలా స్వీట్ బన్ని చాలా సింపుల్ వేలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్లో ఆల్రెడీ యాలకుల్ని యాడ్ చేశానండి. సో ఇలా కాదు అనుకుంటే కనుక మీరు సెపరేట్గా 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పాలు పట్టాయండి. పిండిని మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ బన్లోకి స్టఫింగ్ కోసం ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పుని వేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. వీటిని ఇలా మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని వేసుకుని అవి కూడా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే ఒక పల్స్ ఇచ్చుకుంటే కనుక మనకి ఈ విధంగా అవుతుందండి. అలాగే ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పుట్నాల పొడిని వేసుకున్న తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని అలాగే కొబ్బరి తురుముని వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ పౌడర్లో ఆల్రెడీ యాలకుల్ని యాడ్ చేశానండి. మీరు యాలకుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. సో ఇంకా మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బన్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఇలాంటి కవర్ని ఒకటి తీసుకోండి. లేదనుకుంటే మీరు పాల కవర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ కవర్కి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. పిండి ముద్దని తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని ఈ కవర్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంటే మనం బొబ్బట్లకి ఏ విధంగా స్ప్రెడ్ చేసుకుంటామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్స్ వరకు స్టఫింగ్ని వేసుకుని ఇది మొత్తం క్లోజ్ అయ్యేటట్టు కవర్ చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్నిటినీ కూడా ఈ విధంగానే రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుని దీని మీద ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 బన్స్ని కూడా ఒకేసారి వేసేస్తున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకుని 2 వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఈ బన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. జస్ట్ 1 టీ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. ఈ బన్స్ని ఈ విధంగా మిడిల్లో ఫ్రై చేయకపోతే కనుక ఆ పార్ట్ మెత్తగా ఉంటుందండి. సో ఇలా 2 గంటల సపోర్ట్తో నేను ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే తినడానికి అయితే చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత కంటే వేడిగా తింటేనే బాగుంటుందండి. ఈ స్నాక్స్ పిల్లలకైతే చాలా నచ్చుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.